Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా చూస్తూ ఊరికే నువ్వు అసలు లేవు. నువ్వు రాయవే తప్ప నిజంగా లేవు లేవు లేవు. చూడు బాబు, దేవుడు ఉన్నాడు. ఎవరయ్యా మీరు? ఎక్కడున్నాడు ఆ దేవుడు? మనిషి శరీరంలో ఉన్నాడు, మనిషి శక్తిలో ఉన్నాడు, మనిషి ఆత్మలో ఉన్నాడు, మనిషి ఆశయంలో ఉన్నాడు, చిత్తంలో ఉన్నాడు, చిత్తశుద్ధిలో ఉన్నాడు. ఉంటే మరి బయటికి రాడే? కృషి, సాధన, ప్రయత్నం ఉంటే నీ శక్తి రూపంలో బయటికి వస్తాడు. ఎప్పుడొస్తాడు? వచ్చి ఎప్పుడు ఆ భూపతి జమీందారుని, ఆ జమీందారు మనుషుల్ని, ఆ దివాన్ బానోజీని ఎప్పుడు నాశనం చేస్తాడు? వాళ్ళు నీకు అన్యాయం చేశారా? అవును బాబు గారు, కాస్త కుస్త కాదు, చాలా అన్యాయం చేశారు. అసలండి నా పేరు శివుడు, మాదో పల్లెటూరు. ఆ దైవశక్తి ప్రభంజనమై ప్రళయమై ఆ దుర్మార్గుడు భానోజీని, ఆ దౌర్భాగ్యుడు భూపతిని సర్వనాశనం చేసి నీ కక్ష నా కక్ష కూడా తీర్చాలి. మీ కక్ష అంటే వాళ్ళు మీకు అన్యాయం చేశారా? అసలు ఎవరు బాబు మీరు? మీకేం అన్యాయం చేశారు? చెబుతాను శివ. నా పేరు రవీంద్ర. భూపతి జమీందారు జమీన్లో ఒకప్పుడు ఉండేవాడు. జమీందారీ వ్యవస్థకి తలవంచని నేను స్వతంత్ర భావాలతో బ్రతికేవాడు. ప్రజాప్రభుత్వం కోరేవాడు. ఖడ్గ విద్యల్లోనూ, మల్ల విద్యల్లోనూ, మహావిద్యల్లోనూ ఆరితేరిన నేను నా ఆశయ సిద్ధి కోసం ఒక గురుకులం స్థాపించాను. యువకుల్ని శారీరకంగానూ మానసికంగానూ చైతన్యవంతుల్ని చేశారు. ఏమిటి పూర్ణ నువ్వు చెప్పేది? నిజమండి. రత్నమాలకి ఇప్పటికే 2 కాన్పులు పోయాయి కదా. తిరిగి గర్భవతి అయిన ఆమె ఈసారైన బిడ్డను కనకపోతే ఆ జమీందారు గారు ఆమెను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటారట. జమీందారీ మనస్తత్వే అంత పూర్ణ. స్వార్థానికి పుట్టిల్లు. తమ వంశం నిలబడాలనే స్వార్థం తప్ప తమను నమ్ముకున్న ఆడది ఏమైనా బాధపడరు. అందుకే ఆ వ్యవస్థ అంటేనే నాకు కోపం, ద్వేషం. అందుకే నిన్ను కూడా ఆ ఛాయలకు వెళ్ళొద్దనేది. నేను వెళ్లేది వాళ్ళు జమీందారులని కాదు, వాళ్ళ ప్రాపకం కావాలని కాదండి. రత్నమాల నా చిన్ననాటి స్నేహితురాలు. తన కష్టం సుఖం చెప్పుకునేది నా ఒక్కదానికేగా. అందుకే తోటి ఆడదానిగా తనకి ఆధారంగా ఉండడానికి ఆ దివాణానికి వెళ్లేది. అందుకే అన్నారు ఆడ మనసుకి జాలు ఎక్కువ అని. అన్నట్టు ఆ దివాన్ భానోజీ మీకోసం కబురు చేశాడు. ఆ జమీందారు తుత్త. స్వార్థానికి రూపం, దుష్టత్వానికి ఆకారం. వాడు నాకెందుకు కబురు చేసినట్టు? ఎందుకు కబురు చేశానా? ఒకసారి నీకు సూచించిన ఒప్పందానికి నిన్ను ఒప్పుకోమని చెప్పడానికి. ఏమిటా ఒప్పందం? స్వశక్తి, స్వతంత్ర భావాలు, ఏ రాచరికానికి లొంగిన వ్యక్తిత్వం, ప్రతి యువకుల్లోనూ పెంచాలని ప్రయత్నించే నా గురుకులాన్ని మూసివేయమనేగా నీ ఒప్పందం. నేను ఆ యువకులు నియంతృత్వం నెరపే ఒక వ్యక్తికి, ఆ పరిపాలనా వ్యవస్థకి నీలాగా దాసోహం అంటే ఆభరణాలు, ఐశ్వర్యాలు నాకు ఇస్తానని చెప్పడమే గాని ఒప్పందం. అవును రవీంద్ర. అయితే అప్పుడు చెప్పిన జవాబే మళ్లీ చెబుతున్నాను. నీ జమీందారు ఒక స్వార్థపరుడు, నియంత. అతనికి లొంగి బతికేది చేవ చచ్చిన వాళ్ళు, వయస్సు మళ్లిన వాళ్ళు, ఎముకలు కుళ్ళిన వాళ్ళు. ఆ పైన స్వార్థంతో బ్రతికే నీలాంటి అవకాశవాదు. అలాంటి వ్యక్తులతో పుచ్చిపోయిన మీ పాలకవర్గాన్ని నేను లెక్క చేయను. అంతేకాదు, కొత్త నెత్తులతో, కొత్త శక్తులతో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలని నా తపన, నా దీక్ష. అందుకే అభ్యుదయ భావాలు కలిగిన యువకుల్ని అన్ని విధాల శక్తివంతులుగా తయారు చేస్తున్నా. నేను ఆశించే మహోదయం ఏ నాటికైనా వచ్చేట్టు చేస్తాను. రవీంద్ర, ఆ ఉదయం వచ్చేలోగా నువ్వు అస్తమిస్తే? అస్తమించిన రవి తిరిగి ఉదయిస్తాడని తెలియదా? అయితే నే చెప్పిన ఒప్పందానికి నువ్వు ఒప్పుకోనంటావు. ఒప్పుకుంటానని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. రవీంద్ర,
తాటాకు మంటల్ని ఆర్పడం నాకు బాగా తెలుసు. డబ్బుకు నువ్వు అమ్ముడుపోనంత మాత్రాన ఈ లోకంలో ఇంకెవడో అమ్ముడుపోడనుకో. నిన్ను కొనలేకపోయినా నువ్వు తయారు చేసిన నీ శక్తుల్ని కొనేస్తా. నా దగ్గర అన్ని విద్యల్లోనూ ఆరితీరిన 5 అఖండుల్ని అతను డబ్బుతో కొనేశాడు. వాళ్ళని అన్ని విధాలుగా తీర్చిదిద్దాను గాని వాళ్ళ మనస్సుల్లోని ఆశని పోగొట్టలేకపోయాను. జమీందారుకి నేను విప్లవకారినని, దోపిడీగాడినని, దేశానికి ప్రమాదమైన వాడినని అతను నూరిపోస్తున్నట్టుగా నాకు చూజాయిగా తెలిసింది. అయినా నేను లెక్క చేయలేదు. ఇక నా ఇంటి దగ్గర పూర్ణ, త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి. నీ రక్తం పంచుకు పుట్టిన కవలల్లో ఒక పాపని జమీందారునికి ఇచ్చేస్తావా? ఏమండి, రత్నమాలకి చనిపోయిన బిడ్డ పుట్టిందని క్షణాల క్రితమే తెలిసింది. అదృష్టవశాత్తు జమీందారు గారు ఊళ్ళో లేరు. ఆయన వచ్చాక ఈ విషయం తెలిస్తే తన జీవితం నాశనం అవుతుందేమో అని ఏడుస్తోంది. ప్రాణాలు తీసుకుంటుందేమోనని భయంగా ఉందండి. ఆమె జీవితాన్ని కాపాడడానికి, తన జీవితాన్ని నిలబెట్టడానికి ఓ బిడ్డనిద్దాం అనుకుంటున్నానండి. అమ్మగా నీ మనసు ఒప్పుకుంటుందా? అమ్మగా నా మనసును ఓదార్చడానికి నా దగ్గర ఓ బిడ్డ ఉంటుంది. ఆడదానిగా మరో ఆడదాన్ని కాపాడడానికి ఇంకో బిడ్డ సాయపడుతుంది. మహత్తరమైన ఆమె త్యాగాన్ని కాదనలేకపోయాను. ఒక బిడ్డని జమీందారిని బిడ్డగా నిలపటానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. స్వాగతం రవీంద్ర, సుస్వాగతం. నీకొక శుభవార్త. భూపతి జమీందారు వారి మీద నువ్వు జరిపిన హత్యా ప్రయత్న నేరానికి నీకు మరణదండన విధించడమైనది. జమీందారు మీద హత్యా ప్రయత్నం నేను చేయలేదు. నేను చేశాను, నువ్వు చేసినట్టు నిరూపించాను. ఇది కుట్ర కాదు, కుశాగ్రత. అంటే మోసంతో గెలవాలనుకుంటున్నావా? రాజకీయ పాటలో గెలుపు ప్రధానం కానీ వంచనతో గెలిచామా మంచితో గెలిచామా అన్నది ప్రధానం కాదు. రవీంద్ర, ప్రజారాజ్యం రావాలని నీ శక్తితో నువ్వు ప్రయత్నించావు. నియంత రాజ్యమే ఉండిపోవాలని, ఆ నియంత నా గుప్పిట్లో ఉండాలని నా యుక్తితో నేను ప్రయత్నించాను. నేనే గెలిచాను. పొరపాటు పడుతున్నావు. నా చావు వలన గెలుపు నీది కాదు. ఎలా చెప్పగలవు? వ్యక్తి పాలనలో వ్యక్తి అంతరిస్తే ఆ పాలన అంతం అవుతుంది. ప్రజాశక్తి పాలనలో ఒక వ్యక్తి మరణించినా ఇంకా 1,00,000 మంది వ్యక్తులు ఉంటారు. ఒక రవీంద్రుడు చస్తే ఇంకా 1,00,000 మంది రవీంద్రులు ఉంటారు. వ్యక్తి పాలనలో ఆ వ్యక్తి తెలివైన వాడైతే ఒక రవీంద్రుణ్ణి కొనేస్తాడు, మరో రవీంద్రుణ్ణి దాచేస్తాడు, ఇంకో రవీంద్రుణ్ణి చంపేస్తాడు, ఒకరిని నొక్కేస్తాడు, మరొకరిని తొక్కేస్తాడు. అది ఎంతో కాలం సాగదు. ఒక వ్యక్తి ఎల్లకాలం అందరినీ అణిచి ఉంచలేదు. ఏదో ఒకనాడు కాళ్ల కింద అగ్నిపర్వతం బ్రద్దలవుతుంది, ప్రజాశక్తి హిమాలయాల ఎత్తుకు లేస్తుంది. అప్పుడు నీలాంటి స్వార్థపరుల పదవులు సముద్ర గర్భంలో కొట్టుకుపోతాయి. ఆ రోజు రాదు. చరిత్రలో రాని రోజంటూ లేదు. నేను వచ్చింది నువ్వు చెప్పింది వినడానికి కాదు. దీని అర్థం చేసుకోగలిగితే నువ్వు మనిషివే అవుదు. నేను మనిషినో కాదు అనే మాట అలా ఉంచి ఒకసారి వాళ్ళని చూడు. నువ్వు సృష్టించిన శక్తులే నీ ప్రాణాలు తీయబోతున్నాయి. నా ప్రాణాల కోసం కాదు, నా బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం పరుగు తీశాను. ఆ పాపని రామాపురం పక్క నదిగట్టున ఒక పూజారికి దొరికేటట్లు వదిలి పారిపోయాను. వెంటపడ్డ వాళ్ళు చివరికి నన్ను పట్టుకున్నారు. అతి శక్తివంతమైన నా చేతుల్ని గుర్రాలతో తొక్కించి వాడిని నిరుపయోగంగా చేసి నన్ను చచ్చినవాడిగా భావించి వెళ్ళిపోయారు. బాబు గారు, మనోబలంతో కోలుకున్న నేను ఏ నాటికైనా ఏ విధంగానైనా ఆ మనుషుల్ని, ఆ వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో బ్రతుకుతున్నాను. బాబు గారు, ఒక మాట అడగనా? తమరు రామాపురంలో వదిలేసిన ఆ పాప మాధవాచార్య అని ఆయన పెంచుకుంటున్నాడు. తరువాత తెలిసింది. అయితే మీ కన్న బిడ్డ బాబు నా గౌరీ. ఆ పాపిస్ యాదవులు అన్యాయంగా ప్రాణం తీసేసిన నా గౌరీ తనే బాబు, తనే. ఆనాడు ఆ రాక్షసు బారి నుంచి కాపాడుకోగలిగిన ఆఖరికి వాళ్లే నా బంగారు తల్లిని బలి తీసుకున్నారు. శివా, బాబు గారు, నా కన్న బిడ్డ నీ ప్రాణమైన గౌరీ కోసం, నిన్ను పెంచిన నీ ఊరి రుణం తీర్చుకోవటం కోసం నువ్వు ఆ జమీందారీ వ్యవస్థని పునాదులతో సహా పడగొట్టా. అందుకు తగ్గట్టుగా నిన్ను నేను మరుస్తాను. నువ్వు సిద్ధమేనా? అలాగే బాబు గారు,
వాళ్ళ కారణంగా బాధలు పడి నాశనం అయిపోయిన వాళ్ళ కోసం, వాళ్ళ వలన బతుకుండి బాధలు పడుతున్న వాళ్ళ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఎక్కడ ఉన్న నా గౌరీ మీద, ఎదురుగా ఉన్న ఈ శివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏమైనా చేస్తాను.